Hi everyone, my name is Naveen Kumar. In today's class, we are going to discuss the topic past continuous. In our last class, we have completed the topic simple past. Now we are moving to the next one, past continuous in past tense. ఇంతకుముందు క్లాస్ లో మనం సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో పాస్ట్ టెన్స్ కి సంబంధించిన ఇంకొక పార్ట్ పాస్ట్ కంటిన్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దేర్ వి హావ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ కూడా మనకు ఇక్కడ ఉంది. ద ప్రిన్సిపల్ ఈస్ సబ్జెక్ట్, వి ఫార్మ్, V1, ing and object. Here you don't need to be confused because the principle of present continuous and past continuous look similar. Present continuous ki past continuous ki సంబంధించినటువంటి ప్రిన్సిపల్ చూడడానికి ఒకేలాగా ఉంటుంది. But here we have to understand that the V forms in both cases are different. Present continuous లో యూజ్ చేసే V forms, past continuous లో యూజ్ చేసే V forms సిమిలర్ కావు అన్న విషయం ఒకటి గుర్తుంచుకుంటే చాలు. But why do we use past continuous? అసలు past continuous ని ఎందుకు యూజ్ చేస్తాం? You can understand it easily by using continuous. If you want to talk about the activities which are going on at present or in the past, you can use continuous. But it depends on past or present related to the tense happening in which time, present or past. ఇప్పుడు జరుగుతుందా గతంలో జరిగిందా అన్న దాన్ని బట్టి ప్రెసెంట్ పాస్ట్ యూజ్ చేస్తాం, కానీ కంటిన్యూ జరుగుతున్న యాక్టివిటీస్ కి సంబంధించి అయితే మాత్రం మనం కంటిన్యూస్ ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, రైట్. బట్ వై డు వి యూజ్ పాస్ట్ కంటిన్యూయస్? అసలు పాస్ట్ కంటిన్యూస్ ని ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ గోయింగ్ ఆన్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలోనే ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యి అండ్ గతంలోనే ఆ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాం. అంటే ఆ యాక్టివిటీ ఇప్పుడు అవ్వట్లేదు, అది జరగట్లేదు. ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ద పాస్ట్, అది గతంలోనే జరుగుతూ ఉంది అన్నట్టుగా చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాం. అండ్ దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. దే వర్ వర్కింగ్ ఇన్ ఏ కాలేజ్. దే వర్ వర్కింగ్ ఇన్ ఏ కాలేజ్. ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ were working in a college. నేను నా స్నేహితుడు ఇద్దరం ఒక కాలేజ్ లో వర్క్ చేస్తున్నాం. బట్ ద సెంటెన్స్ రిలేటెడ్ టు పాస్ట్, నాట్ ప్రెసెంట్. గతంలో మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాము ఒక కాలేజ్ లో, ఇప్పుడు పనిచేయట్లేదు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై మదర్ వెన్ మై ఫ్రెండ్ saw me at the bus stop or at the school or somewhere. I was waiting for my mother. What am I doing? I was waiting. What I was doing? I was waiting for my mother. I was waiting for my mother when my friend saw me. So this is also past continuous. That means I was waiting for my mother in the past, not now. ఇప్పుడు కాదు, ఒకనొక టైంలో నేను మా మదర్ కోసం వెయిట్ చేస్తున్నా, అప్పుడు మా ఫ్రెండ్ నన్ను చూసింది. So we use past continuous to talk about or express an action which begins in the past and which is going on the time in the past. ఆ సమయంలో మాత్రమే కంటిన్యూ అవుతుంది, ఆ సమయంలోనే స్టార్ట్ అయింది, గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే కంటిన్యూ అవుతుంది అన్నటువంటి యాక్టివిటీస్ కి మనము పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాం. అండ్ హియర్ we have to remember one more thing related to past continuous. పాస్ట్ కంటిన్యూస్ కి సంబంధించి ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. We use past continuous with the combination of two tenses. Past continuous ని మనము కాంబినేషన్స్ తో యూజ్ చేస్తాం. మాక్సిమం కాంబినేషన్స్ తో యూజ్ చేస్తాం. రెండు టెన్సెస్ కి సంబంధించిన కాంబినేషన్స్ తో యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూయింగ్ అండ్ కంప్లీటెడ్. దట్ మీన్స్ పాస్ట్ కంటిన్యూయస్ అండ్ సింపుల్ పాస్ట్ ఒక సిచ్యుయేషన్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ టూ కంటిన్యూయస్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. అంటే both cases will be past continuous. రెండు past continuous. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో మనం యూజ్ చేస్తాం. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు కంటిన్యూయస్ మీన్ past continuous and simple past is Hari was dancing. It is in past continuous. When I went to his room, simple past. Here we have used the combination of past continuous and simple past. That is
one case, and the next case is Ajay was sleeping while Vijay was watching a movie. Ajay was sleeping while Vijay was watching a movie. Here we have used two cases related to past continuous. But if you observe one thing in both cases, we have used when and while. Combine both the cases, past continuous, simple past, and both past continuous in the second case. We have used when and while to combine them. So this is about past continuous. Okay. So mostly we don't use past continuous, but it will be helpful to us to discuss or to say about some activities, what happened or when happened or which happened in the past. Okay, this is about past continuous. Thank you so much for listening to my class. Please subscribe my channel, share and like my videos. Thank you so much.